నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు దేశానికే తలమానికం. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు తరలిరావాలన్న సీఎం జగన్. చంద్రబాబు, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్స్. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్రంగా నిరాశపరిచింది. మంత్రి అంబటి వ్యాఖ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యాలను సీఎం జగన్ సాకారం చేశారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించేందుకు కృషి చేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రానున్న ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయం. జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఉన్నారు. అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కలెక్టర్. ఈ నెల 19న విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 206 అడుగులతో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం అన్నారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చరిత్రను తిరగరాసేలా మరెందరికో స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది ఆ మహానుభావుడి ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. స్కేల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ను ఓడించే సత్తా లేక ప్రతి ఒక్కరితో చంద్రబాబు బొత్తులు పెట్టుకుంటున్నారని దుయ్యపట్టారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు అర్థమైందని, చంద్రబాబు, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్స్ అని ఆరోపించారు. దొరకని దొంగల ఇన్నాళ్ళు చంద్రబాబు చాలామణి అయ్యారని, స్కిల్ కేసులో 371 కోట్లు లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు. 100 కారణాలు చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని మండిపడ్డారు. ఇద్దరితో కూడుకున్న ధర్మాసనం నిన్న ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన నిరాశను గురి చేసింది. ఆ తీర్పులో వారు ఏమి కోరుకున్నారు అంటే, ఏం వాదనలు వినిపించారు అంటే, ఈ కేసు చెల్లదు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసును కొట్టేయండి, విచారణలోకి రాకముందే కొట్టేయండి, అసలు విచారణ అర్హతే ఈ కేసుకు లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు 17A సెక్షన్ ప్రకారం అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు. ఎఫ్ఐఆర్ కొట్టేయండి. మేనేజ్ చేసుకున్నాడు, శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు, చట్టాలను మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు. ఎక్కడ దొరకని దొంగగా చలామణి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ దొరికాడు. ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో బొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేశాడు.
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యాన్ని సాకారం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 19న జరగనుంది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎంపీ సురేష్, వైసీపీ నేతలు డొక్క, ఇతర నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. సమత న్యాయ శిల్పాన్ని ఈ నెల 19న సీఎం జగన్ ఆవిష్కరిస్తారని, దీనికి అందరూ ఆహ్వానితులే అన్నారు. ఏ వర్గాలైతే బడుగు బలహీన వర్గాలు, దళితులు, దళిత సోదరులు సోదరీమణులు, అణగారినటువంటి వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి మీకు నేనున్నాను, మీ హక్కులను కాపాడేదానికి, మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన కలలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజు కూడా సమసమాజాన్ని నిర్మించేటటువంటి ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి నేను సంతోషిస్తా ఉన్నా. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలకు అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు. అవినీతి లేని పాలన, పారదర్శకత, జవాబుదారీతనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 19వ తారీఖున సాయం వేళలో రివీల్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూసాం, ముఖ్యమంత్రిని చూసాం, నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ళపొదల్లో ఎక్కడో అమరావతిలో కాళ్ళ కింద ఎక్కడో ఆ యొక్క భూభాగంలో కింద స్థలంలో 100 కోట్లతో పెట్టాలి, అది కూడా అని చెప్పి ఊరికే పేపర్లలో గ్రాఫిక్స్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి. రాజకీయంగా ఒక అంశంని పక్కదో పట్టించే క్రమంలో ఆ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధితో వారు ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అందుకే అది పూర్తి కాలేదు. అట్లా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ స్వరాజ్య మైదాన్, గత పాలకులు అదే స్థలాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారో ఒకసారి గమనించారు. మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని మరి ఆ స్థలాన్ని, ఆ స్వరాజ్య మైదాన్ 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున 500 కోట్ల రూపాయల విలువతోటి ఆ యొక్క విగ్రహావిష్కరణ అక్కడ చేస్తే భావజాలాన్ని గుర్తు చేసే విధంగా అది ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరుంటారో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అందుకే రానున్న ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. జగన్ను ఇంటికి పంపేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గుంటూరులో ఎరపతినేని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ను జగన్ అధికారంలోకి వచ్చాక నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ను, వైసీపీ కంపెనీని సమాజం నుంచి వెలివేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమర బేరీ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈరోజు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే
లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక గౌరవంగా చూసేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని దెబ్బతీశాడు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని రాజకీయాల నుంచి కాదు, సమాజం నుంచి వెలేయాలి. ఇది మేము కోరుకునేది. మేమే కదా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు భవిష్యత్తులో జగన్ మెడకు ఉరితాళ్లుగా మారుతాయని చెప్పారు. జగన్ టీడీపీలో చేరడం ఎంత నిజమో తాను టీడీపీని వేయడం కూడా అంతే నిజమన్నారు ఎర్రపతనేని. ఈరోజు నువ్వు తప్పుడు కేసులు పెట్టావు మా అధినేత మీద, మా లోకేష్ బాబు గారి మీద. కానీ ఇదే కేసులు నీ మెడకి ఉరితాళ్లాగా చుట్టుకుంటే గుర్తుపెట్టుకో. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ పాపాల చిట్టా మొత్తం కూడా మా ప్రభుత్వం బయటికి తీస్తుంది. సీనియర్ల మౌనం, సందేహం, టీడీపీని వేడతారని ప్రచారం, స్తబ్దుగా పత్తిపాటి పుల్లారావు, ఎర్రపతనేని శ్రీనివాసరావు, అసంతృప్తుల్లో అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ్మది అదే తీరు. లోన మా ఫోటోలు వేసి పరపతి తగ్గిన ఎర్రపతనేని, సీనియర్ల మౌనం, సందేహం, మేము పార్టీ మారుతామంట. నేను మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను. అంకిత భావంతో పనిచేసే కుటుంబం మాది. ఏమీ చేయలేక ఒక విష ప్రచారం. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం ఎంత నిజమో ఎర్రపతనేని శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరడం అంత నిజం. అది ఈ నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయన్నారు. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారని, గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలనేది ప్రజల ఆకాంక్ష అన్నారు. ఆ దిశగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కృషి చేయనున్నట్లు వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగనన్న వదిలిన బాణం తిరిగి ఎక్కడికి వచ్చిందో ప్రజలు గమనించారని తెలిపారు. టీడీపీ జనసేనల పొత్తును దెబ్బతీసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మవద్దని కోరారు. వైసీపీ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూశారు. అక్కడ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళకి సీట్లు ఇవ్వని చెప్పారు. ఇంకా చాలామంది ఉన్నారు. కొద్దిగా ఇంకా టైం ఉంది, నెలాఖరికి. కానీ ఇలా ఉంటే మా నాయకులకు ఉంటారు. మేము ఉన్నారా లేదని నేను చెప్పలేను. అది వైసీపీ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఈ నెలాఖరు లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాని పెట్టారు. గతంలో రెవెన్యూ డివిజన్ నరసరావుపేటలో ఉండేది. అదే మేము వచ్చిన తర్వాత దాన్ని గురజాల రెవెన్యూ డివిజన్గా చేశాం. పల్నాడుకి ఒక చరిత్ర ఉంది, 800 సంవత్సరాల చరిత్ర ఉంది పల్నాడుకి. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనేది పల్నాడులో ఉన్న ప్రజల ఆకాంక్ష. సో దాన్ని మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మరలా కొత్త జిల్లాల ఏర్పాట్లు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలని చెప్పి కూడా కోరుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం వల్లే దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ హక్కులను పొందగలుగుతున్నారని తెలిపారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభం సందర్భంగా గుంటూరు కలెక్టరేట్లో ఆయన జీవితంపై ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. జెసి రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి, డిఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం, ఆడిటోరియం విశేషాలను ఈ సందర్భంగా వివరించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకుల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో మనం జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆ మహనీయుడి చిత్ర ప్రదర్శన, అంటే ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలని ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు మనం ఇంత సుభిక్షంగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా చాలా దేశాల్లో లేని ప్రశాంతత, చాలా దేశాల్లో లేని హక్కులు మనకున్నాయంటే కారణం వారు అందించినటువంటి భారత రాజ్యాంగం. దాని ప్రకారమే ఎవరైనా సరే ఈ దేశంలో నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి ఒక వ్యక్తి గురించి సందర్భం వచ్చినప్పుడు అలా కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కేవలం పట్టుదల, అంకిత భావం, కృషితోటి ఆయన అనేక రకాలైన అన్ని డిగ్రీలు సంపాదించి సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి రోజుల్లో, అత్యంత వెనుకబడినటువంటి
కుటుంబం నుంచి వచ్చి అనేక డిగ్రీలు అందుకొని వాటన్నిటినీ పక్కన పెట్టి స్వాతంత్ర పోరాటంలోకి రావడం, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర, ఈ రకంగా అనేక కాలాలలో అనేక రకాలైనటువంటి సర్వీసెస్ సమాజానికి ఇచ్చినటువంటి ఒక మహనీయుడు. గుంటూరులో గుంతల రోడ్లపై ఎన్ఎస్యుఐ వినూత్న నిరసన తెలిపింది. బస్టాండ్ వద్ద గుంతలు ఉన్న చోట గుంట పునుగులు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరును గుంతలూరుగా మార్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు ఎన్ఎస్యుఐ నేత కరీం. గుంటూరు గుంతల్లో మరమ్మతులు చేయలేని చేతగాని ప్రభుత్వం, రోడ్లు మరమ్మతులు చేయలేని చేతగాని ప్రభుత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. జగనన్న గుంతల్లో జగనన్న గుంతల్లో జగనన్న గుంతల్లో జగనన్న గుంతల్లో జగనన్న గుంతల్లో జగనన్న గుంతల్లో జగనన్న రోడ్డు 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 గుంతల్లో. వైసీపీ నేతలు కోర్టు తీర్పులను సైతం తప్పుదోవ పట్టించాలని చూడటం దురదృష్టకరమన్నారు టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్. జిల్లా పార్టీ కార్యాలయంలో డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టరు ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించి 200 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసిన విషయాన్ని వైసీపీ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. చంద్రబాబుపై అక్రమంగా వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులను ప్రజలు గమనిస్తున్నారని 2024 ఎన్నికల్లో వైసీపీ ఇంటికి పోక తప్పదని చెప్పారు. అమరావతి నూతన రాజధాని నడిబొడ్డున అమరావతిలో పెట్టాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయిస్తే, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే, మీరు దాన్ని మధ్యలో తీసేసి అక్కడి నుంచి తీసేసి విజయవాడలో పెట్టి మీరేదో కొత్తగా ఆలోచన చేశామని ఆలోచన చేయటం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీద పెట్టిన అక్రమ కేసుకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో 17A వర్తిస్తుందా వర్తించదా అనే క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు నిన్న తీర్పును వెలువడించిన సంగతి అందరికీ తెలుసు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అనేది స్పష్టమవుతుంది కదా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ లాయర్లను వాడి ఏ రకమైన ఆధారాలు సేకరించలేక చేతులెత్తేస్తారు. ఈ కేసులు ఏవి నిలబడే కేసులు కాదు, రోజులు దగ్గర పడినాయి. ఈ గవర్నమెంట్ పడిపోవటం ఖాయం, పెద్ద ఎత్తున మెజార్టీతో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం, వీళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం. ఈ నెల 19న విజయవాడలో ఆవిష్కరించనున్న 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలని కోరారు ఇద్వా అధ్యక్షులు రాజసుందరబాబు. 2014 నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయాలని తాము పోరాడుతున్నట్లు గుర్తు చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం పోరాడిన అన్ని ప్రజా సంఘాలను ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి శంకుస్థాపన చేసి దాన్ని ఆవిష్కరించబోతుంది ఈ నెల 19వ తారీఖున. ఇది అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రజల యొక్క సొమ్ముతో, అంటే ప్రభుత్వ సొమ్ముతో ఇది ఏర్పాటైంది కాబట్టి అన్ని రకాల ప్రజల్ని పిలవండి, అన్ని మతాలను అన్ని కులాలను పిలవండి, పేదవర్గాలందరూ కూడా బస్సు రైళ్లు ఏర్పాటు చేయండి, అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచి ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రంగా, గుర్తింపబడిన రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు, ఇదే మొదటిసారి ఇక్కడ. మరి ఇటువంటి విగ్రహం కోసం ఇద్వా సంఘం 2014 నుంచి కృషి చేసింది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొండ మీద పెట్టాలని 2010 నుంచే కృషి చేసింది. ఈ క్రమంలో ఎవరైతే ఈ విగ్రహం కోసం పోరాడారో ఆ నాయకులను కూడా, ఆ సంఘాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన మైనార్టీల స్పందనపై సదస్సు జరిగింది. గుంటూరులోని పెన్షనర్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. గతం కంటే సీఎం జగన్ పాలనలో మైనార్టీలు ఎక్కువ లబ్ధి పొందారని వక్తలు తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందడమే కారణమని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఒక సామాజిక బాధ్యతగా గత 10 ఏళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన అంశాల మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగానే గుంటూరులో జగన్ పాలన మైనార్టీల స్పందన అనే ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. అత్యధికులు జగన్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉండటం విశేషం. ఒక వక్త అయితే ఇది నిజంగా మైనార్టీలకు ఒక స్వర్ణయుగం లాంటిది అని కూడా అన్నారు. మైనార్టీలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రధానమైన భాగంగా ఉన్న మైనార్టీలు కూడా ఈ రోజున సంక్షేమ ఫలితాల కారణంగా సంతోషంగా ఉన్నారు అనే భావన నేటి సదస్సులో వ్యక్తమైంది. జూట్మిల్ సమీపంలోని చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనామ సంకీర్తన జరిగింది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని రామనామ సంకీర్తన కోలాట కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేషంగా భజనలో పాల్గొన్నారు. గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానంలో 22వ తారీఖు శ్రీ అయోధ్య రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా మన దేవాలయంలో శ్రీరామ జయ రామ జయ రామ అనే నామాన్ని నామ సంకీర్తన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భక్తులందరికీ కూడా యొక్క స్వామి అయోధ్య రాముని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మనవి చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు దేశానికే తలమానికం. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు తరలిరావాలన్న సీఎం జగన్. చంద్రబాబు, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్స్. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్రంగా నిరాశపరిచింది మంత్రి అంబటి వ్యాఖ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యాలను సీఎం జగన్ సాకారం చేశారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించేందుకు కృషి చేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రానున్న ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయం. జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మాజీ ఎమ్మెల్యే ఏర్పతనేని. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఉన్నారు. అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.